అంటే మాలాంటి జెన్యున్ ఆస్పిరెంట్స్కి అన్యాయం జరిగిందని మేము అంటే మేము గవర్నమెంట్ని కానీ టీజీపీఎస్సీని కానీ మేము బ్లేమ్ చేయడం లేదు. వీఆర్ రిక్వెస్టింగ్ దెమ్ టు రెక్టిఫై అన్నట్టు. అంటే మేము పొలైట్గా వీఆర్ హంబ్లీ రిక్వెస్టింగ్ యూ సార్, హానరబుల్ సీఎం గారు రేవంత్ రెడ్డి గారు అండ్ హానరబుల్ టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం గారు, మేము కోరుకునేది ఏంటంటే ఇక్కడ కొన్ని సందేహాలు ఉన్నాయి, అవి క్లియర్ కట్గా అంటే ఇది రీఎవాల్యుయేషన్ చేస్తారా, జ్యుడిషియల్ ఎంక్వైరీ కమిషన్ కానీ ఏర్పాటు చేస్తారా, అది చేసి జెన్యున్ ఆస్పిరెంట్స్ అంటే నిజంగా తెలివితేటలు ఉన్న వాళ్ళకు అంటే నేను సపోజ్ నేనే విజ్డమ్ ఉంది తెలివి ఉందని అని అంటలేను, నాకంటే బాగా వస్తే వాళ్ళకి ఇవ్వండి, డౌట్ లేదు. కానీ ఆ ఇంటర్వ్యూలు కొన్ని వింటూ ఉంటే ఒక అమ్మాయి అంటది నేను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నా 4 గంటలు అంట, ఆమె 9 గంటలు సాఫ్ట్వేర్, నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ లీడ్ని, నేను సాఫ్ట్వేర్ కంపెనీలో ఐబీఎంలో చేశాను, క్యాప్జెమినీలో చేశాను. ఓకే, నాకు తెలుసు అది చాలా హెక్టిక్ ఉంటుంది యాక్చువల్గా ఆ సాఫ్ట్వేర్ జాబ్ అనేది. అలాంటిది 9 గంటలు ఆమె జాబ్ చేసేదంట. తర్వాత ఆమెకు 2 గంటలు పోవడంట, 2 గంటలు రావడు, 9, 4, 13 గంటలు అయిపోయినాయి. ఇంకా మళ్ళీ ఆమె ఏం చదివిందో నేను జస్ట్ ఒక 3 నెలలు కూడా అంటే అశోక్ నగర్లో ఉన్న వాళ్ళకు చదువు రాదు, వాళ్ళకు చదవడం తెలియదు అని అంటుంది ఆమె. మేడం మీరు రండి, మేము ఛాలెంజ్ చేస్తున్నాము, మీరు ఎవరైతే ఉన్నారో లిస్ట్లో అంటే ఆమె ఆ కామెంట్స్ చేసిన ఆమె. ఇంకొక ఆయన అంటాడు నేను ఇవే చదివినా ఇవే రాసినా అవే వచ్చినాయి, అంటే నీకు లీక్ అయిందని తెలుసా పేపరు? అంటే నేను అనేది ఏంటంటే ఇక్కడ అంటే జెన్యున్ ఆస్పిరెంట్స్ ఏంటంటే ఒక సందేహాలు అనేది అంటే ఒక ఆస్పిరెంట్ ఆ సిలబస్ చదవడానికి ఎంతో టైం పడుతుందండి. నేను ఫ్యాకల్టీగా నేను తెలుసు, నాకు ఆ 7 రోజులు చాలా ఆ నాలెడ్జ్ని అక్యుములేట్ చేసి ఆ 3 గంటలలో అంతా రాయడం అని అంటే అది నాటే జోక్ యాక్చువల్లీ. మరి వాళ్ళకి ఎలా సంభవం అయిందంటే నాకు అర్థం కావడం లేదు. ఇలాంటి డౌట్సే నాకు ఏదైతే వచ్చాయో అలా జెన్యున్ ఆస్పిరెంట్స్ వాళ్ళు రేజ్ చేస్తున్నారు. కాబట్టి నేను వేడుకునేది ఏంటంటే టీజీపీఎస్సీకి ఈ రీవాల్యుయేషన్ చేస్తారా, మరి మాకు జ్యుడిషియల్ ఎంక్వైరీ కానీ కమిటీ కానీ ప్రభుత్వం తరఫున చేస్తే న్యాయం జరుగుతుందని వేడుకుంటున్నామండి.